కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఈరోజు మార్పు కావాలని, నాయకత్వం అంటే అందరికీ మంచి జరగాలన్న ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి భారీ మెజార్టీతో యావత్తు వన్ సైడ్ ఎలక్షన్ కింద తీర్పిచ్చిన ప్రజానీకానికి ఈరోజు సేవ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అలాంటి తరుణంలో యువ నాయకుడైన నాకు మొదటిసారిగా ఒక ఎమ్మెల్యేగా నేను గెలిచినటువంటి నాకు ఇంత బాధ్యత అప్పచెప్పి మీరు లీడ్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కోరడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో నాకు ఈ వేదిక ద్వారా ఈ జిల్లా తాలూకు పెద్ద నాయకులందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నాను. మన భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం సమిష్టిగా పనిచేసి ఈ జిల్లాని, రాష్ట్రాన్ని దారిలో పెట్టాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా అనేకమైన సమస్యలు గత 5 ఏళ్లుగా మరుగున పడిపోయాయి. ఉద్యోగ అవకాశాలు అయితే యువకులు లేవు. మరి ఈరోజు అలాంటి తరుణంలో నన్ను జిల్లాను ముందుకు తీసుకెళ్ళమని చెబుతూ ఈరోజు ఇంత బరువైన బాధ్యత నాకు ఇచ్చినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు నారా లోకేష్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఇచ్చేసిన అందరి నాయకులకి ఒకటే విజ్ఞప్తి. నేను పదవికే పెద్దవాడిని కానీ మీ అందరికీ చిన్నవాడిని. మీరందరూ నన్ను దీవించి జిల్లాను ముందుకు తీసుకెళ్లి నన్ను, అలాగే మన నాయకులందరినీ కూడా ఆదర అభిమానాలతో సమస్యని మాకు తెలియజేసి, సమస్యను పూర్తి స్థాయిలో, క్షేత్రస్థాయిలో పరిష్కరించే విధంగా, మాకు పనిచేసే విధంగా మీరందరూ సహకారం చేయాలని నాయకులతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు కూడా నేను ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కొత్త అభ్యర్థి లేకపోతే యువ నాయకుడు జిల్లా మినిస్టర్ అని మీరు భావించవచ్చు. కానీ మేమందరం కలిసి పనిచేస్తున్నప్పుడు ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం వెతుక్కోగలుగుతాం. ప్రతి సమస్య పట్ల చిత్తశుద్ధితో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఈరోజు మాతో పాటు బ్యూరోక్రసీ కూడా, అలాగే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రాన్ని సరైన దారిలో, సరైన దిశలో తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా పెనుమార్పు తీసుకురావాలని సరైన దృష్టి సారించి ఈరోజు బీజేపీతో అలయన్స్ అవ్వచ్చు. కానీ అలాగే మన మంత్రివర్గంలో యువ నాయకులు సెలెక్ట్ చేసుకుని 18 గంటలు పనిచేస్తున్నాను, మీరు 20 గంటలు పనిచేసే దిశగా మీరు పనిచేయాలని యువకులకు అవకాశం కల్పించి ఈరోజు ముందుకు పెట్టి మమ్మల్ని ఈ రకంగా పెట్టినందుకు వాళ్ళందరికీ కూడా ఒకటే ఆలోచన.